నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన శాంతి ఈరోజు ఆవిడ ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తాళి కట్టిన భర్తే పుట్టిన బిడ్డ నాది కాదంటూ కేసు వేసిన వైనం. ఇటు విజయసాయి రెడ్డికి ఈమెకి ఏదో సంబంధం ఉందని వార్తలు, ఆ తర్వాత కేసుల మీద కేసులు ఆవిడ మీద నమోదవ్వడం, వీటి నేపథ్యంలో సస్పెండ్ అవ్వడం, తిరిగి కొంతకాలం క్రితమే ఆవిడని విధుల్లోకి తీసుకోవడం, ఇవన్నీ శాంతి మీద నడుస్తూ వస్తున్నది. కానీ ఇప్పుడు ఆస్తుల గురించి అంటే ఏసీబీ కూడా ఆమె మీద కేసులు నమోదు చేసి ఒకేసారి ఆమెకు సంబంధించిన 3 ఇళ్ల మీద దాడి నిర్వహించింది. ఎలా చూడాలి అంటే ఇప్పుడు శాంతి మీద దాడిగా చూడాలా, లేదు అంటే విజయసాయి రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని ఎన్నో ఆస్తులు సంపాదించింది అన్న ఒక అనుమానాన్ని అప్పట్లో చాలా మంది లేపారు. మరి దీనికి తావిస్తుంది అనుకోవాలా, అసలు ఎలా చూడాలనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే ఆవిడ కోర్టుకెళ్ళి తన గురించి తన సంబంధాల గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుండి శాంతి పేరు చాలా సైలెంట్ అయిపోయింది. కానీ చేసిన తప్పులు పోవు, ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాత కేసులను తవ్వుతున్నారా? ఏసీపీ దాడులు ఒకేసారి 3 ఇళ్ల మీద అక్రమ ఆస్తులు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? పతి పత్ని ఎవరు? ఎవరైనా మదన్ మోహన్, మరి లేకపోతే శాంతి, సాయి రెడ్డి, సుభాష్. అప్పట్లో ఏంటి అసలు ఏది కదిల్చినా మనం ప్రతి ఛానల్లో వీళ్ళదే రగడ. వీళ్ళదే. అతను మదన్ మోహన్ వచ్చి ఒక ఛానల్లో కూర్చునేవాడు. అవును. ఈమె అసలు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఈమె ఓపెన్ అవ్వడం. సరే, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ అసలు ఎలా శాంతి ఆ డిపార్ట్మెంట్లోకి వచ్చింది, ఆమె అక్కడ ఎలా మరి అసలు పదోన్నతులు పొందింది, తనతో పాటు తన చెల్లెలు ఆమెకి మళ్ళీ ఉద్యోగం ఇప్పించటం. గవర్నమెంట్ జాబ్. అంటే ఇప్పుడు సాయి రెడ్డి అడ్డం పెట్టుకుని తను తన యొక్క చెల్లెలు వచ్చినటువంటి ఉద్యోగాలు, పొందిన పదోన్నతులు, ఈ సంపాదించుకున్న అక్రమాస్తులు, లేదు వాళ్ళని అడ్డం పెట్టుకుని విజయసాయి రెడ్డి ఇంకా వైసీపీ నాయకులు మొత్తం దేవాదాయ శాఖల్లో ఆ భూములు, దుకాణాలు, లీజులు ఎలా పొందారు. క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో శాంతి అక్కడ విశాఖ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా, 3 జిల్లాల్లో అసలు మొత్తం ఆమె చేసినటువంటి స్వైర విహారం. అరే అసలు దేవాదాయ శాఖ అంటే ఏంటమ్మా? అది ఒక పవిత్రమైనటువంటిది, ఒక పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటిది. అట్లాంటి ఎండోమెంట్ శాఖలో ఈ పందికొక్కులంతా తిష్టేసి దేవుడి సొమ్ము తినేయటం, మరి అంటే భక్తులు ఇచ్చిన కానుకలు చోరీ చేయడం. అసలు ఏం జరుగుతోంది అసలు ఈ రాష్ట్రంలో కాదు, మొత్తం దేశంలో. భక్తులు అక్కడ ఉన్నటువంటి స్వామివారికి ఇచ్చినటువంటి ఆస్తులు, దానం చేసినటువంటి భూములు, ప్రభుత్వ పరంగా అక్కడ ఆ దేవాలయాలకు ఏమీ అందదమ్మా. వీళ్ళ జీతాలు కూడా భక్తులే ఇస్తారు. వీళ్ళ జీతాలు కూడా దేవాదాయ శాఖ గుళ్ళ నుంచి వచ్చిన ఆదాయంతోనే పంపిణీ చేస్తున్న దీంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు చేయాల్సిందేంటి? దేవాలయాల అభివృద్ధి, భక్తులకు వసతుల కల్పన, అవి వదిలేసి మొత్తం ఏంటి దోచేసేయటం. ఈమె మరీ దారుణంగా శాంతి తన పరిధిలో లేని దేవాలయాల్లో కూడా చొరబట్టం, అక్కడ భూములు లీజుకి ఇప్పించటం, దుకాణాలు లీజుకి ఇప్పించటం, ఫైళ్ళు నడపటం. అంటే వెనకుండి చేయించింది ఎవరు? చేసింది శాంతి, చేయించింది విజయసాయి రెడ్డి. అదేగా అసలు అప్పట్లో ఆ భార్యాభర్తల మధ్య గొడవ అదే. ఎవరు ఆ ప్లీడర్ అనేవాడు, సుభాష్ అనేవాడు ఒకడు వచ్చి ఆమె పెళ్లి చేసుకుని, ఆమె రికార్డుల్లోనేమో భర్త పేరు మదన్ మోహన్గా ఉంది, కానీ ఆ సుభాష్ అనే అతనితో ఆమె సహజీవనం లేదు, పెళ్లి చేసుకున్నానని చెప్పడం. దానిపైన డిపార్ట్మెంట్ మెమో కూడా ఇచ్చింది. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇన్ని ఆస్తులు? మరి ఇప్పుడు మీరే చెప్పారు ఏసీబీ ఎన్ని ఇళ్ళు? 3 ఇళ్ళు. విజయవాడలో ఒక పెద్ద విల్లా అంట. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీ జీతం ఎంత? ఎప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యావు?
అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా పందికొక్కుల్లాగా వివిధ శాఖల్లో తిష్టేసి మొత్తం దోచేశారు. డిప్యుటేషన్ మీద వచ్చిన బ్యాచ్ అదో పెద్ద గ్యాంగ్. అదేంటి డి గ్యాంగ్ అంటాం. ఎవరాళ్ళు? ఆ వెంకటరెడ్డి, అవును. ఆయన ఏంటి మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కడో కోస్టల్ గార్డ్స్లో ఉన్నవాడిని తీసుకొచ్చేసి మైనింగ్ అతనికి డిపార్ట్మెంట్ 2 పోస్టులు ఇచ్చి మొత్తం మైనింగ్ కుంభకోణం. వాసుదేవరెడ్డి అయ్య బాబోయ్. అతనేంటి ఆ రైల్వే ఉండేవాడిని తీసుకొచ్చేసేసి అతనికి మద్యం అప్పచెప్పేసి మరి అటు బేవరేజెస్ కార్పొరేషన్ మొత్తం అంతా. అబ్బో అసలు మామూలుగానా? వాసుదేవరెడ్డి బావుమరిది పేరు మీద ఒక కంపెనీ పెట్టించడం, ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళ మాంగారి పేరు మీద భూములు కొనడం. అంటే వీళ్ళు ఎవరు? అటు ధర్మారెడ్డి టీటీడీ ఈఓగా అతన్ని డిప్యుటేషన్ మీద తీసుకురావటం, ఇదంతా డి గ్యాంగ్ అన్నది అందుకే. ఇప్పుడు ఇది సాయిరెడ్డి గ్యాంగ్. మరి ఇప్పుడు ఎండోమెంట్ శాఖలో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు అన్నిటిపైన ఒక సిట్ వేయాలమ్మా. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మనం చూసాం కేవలం శాంతి అని కాదు, మొత్తం దేవాదాయ శాఖల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని అవినీతి కుంభకోణాలు జరిగాయి, వీటన్నిటినీ వాళ్ళ బయటికి తీయాలి. ఎందుకంటే అటు సింహాచలం ఆ దేవాలయాన్ని ఎలా చేశారో మనం చూసాం. నిజమే సార్. ఎవరో ఒక క్రిస్టియన్ ఆమెదో ఆనంద గజపతిరాజు కూతురు అని చెప్పి తీసుకొచ్చి సంచయిత, అవును సార్, ఆమెను ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసి అశోక్ గజపతిరాజు మీద కేసులు పెట్టారు. అవును, అది చాలా ఘోరం అప్పట్లో. దాని వెనక విజయసాయి రెడ్డి ఓకే. అప్పట్లో ఆయన విశాఖపట్నంలో తిష్టేసి ఈ మొత్తం ఈ దేవాలయాలన్నింటినీ చెరబట్టినటువంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి ఆడిచ్చిన బొమ్మగా చూడాలా శాంతిని? లేదు శాంతి చేతుల్లో కీలుబొమ్మ సాయిరెడ్డి. వయసు వరుస, నీకెంత నాకెంత. దీన్ని మొత్తం ఇవాళ ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అటు మీరు తిరుమల తిరుపతిని ప్రక్షాళన చేశారు. మొత్తం అక్కడంతా కూడా మనం చూసాం. అన్యమత ఉద్యోగుల్ని తొలగించారు, అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేశారు. అన్న ప్రసాదాలన్నీ కూడా బ్రహ్మాండంగా, నాణ్యమంగా, శుచిగా, పరిశుభ్రంగా ఇస్తున్నారు. అటు లడ్డూ ప్రసాదం కానీ, అటు అన్నదానం కానీ, మొత్తం అన్ని దేవాలయాల్లో ఇప్పుడు అసలు కల్తీ నెయ్యి లేదు. అదే కల్తీ నెయ్యి అంటే ఏంటి? రసాయనాలతో అప్పుడు చేసిన. ఇవాళ భక్తులు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు, ప్రసాదం బాగుంది. భక్తులు ఏముంది, అంబటి రాంబాబే చెప్పాడు కదా. అయ్యో, ఆయన అంతటా ఆయనే చెప్పిన మాట అది. బ్రహ్మాండంగా ఉంది అన్నదానం, అది అన్న ప్రసాదం. ఆ రోజు వెంగమాంబ ఆయన కుటుంబం తిని. అంటే మీరు ఇవాళ తిరుమల తిరుపతిని ప్రక్షాళన చేశారు, బ్రహ్మాండంగా భక్తులంతా సంతోషంగా ఉన్నారు. మొత్తం అన్ని దేవాలయాలు ఇవాళ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేయాలి. ఇలాంటి పందికొక్కులు అన్నిటినీ కూడా ఏరివేయాలి. వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల్ని కూడా దేవాదాయ శాఖ పరం చేయాలి. ఏసీబీ ఏదో కంటి తుడుపుగా ఈ 3 తనిఖీలు చేయటం, సోదాలు చేయటం కాదు, ఈ ఆస్తులన్నీ జప్తు చేయాలి. ఎట్లా అయితే మద్యం కుంభకోణంలో ఆస్తులు జప్తు చేశారో, కేసిరెడ్డి రాజు అక్కడేంటి, అక్కడ 92 ఎకరాలు కొన్నాడు. దగ్గర ఒక 32 ఎకరాలేమో జప్తు చేశారు. మొత్తం మద్యం కుంభకోణంలోనే ఒక 200 కోట్ల విలువైన ఆస్తులు జప్తు జరిగింది. అట్లాగే ఇవాళ ఈ దేవాదాయ శాఖల్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు, ఆ ఉద్యోగుల పాత్ర, అప్పటి పాలకుల యొక్క జోక్యం, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. వాటిని దేవాదాయాల అభివృద్ధికి ఉపయోగించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.